సార్ మీరు చెప్పండి, అంటే బంగ్లాదేశ్ పరిణామాలు భారత్ మీద ఏ విధంగా ఉండొచ్చు? అసలు బంగ్లాదేశ్లో రేపు రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారిపోవచ్చు? నవత గారు, మీరు ఆర్ వాయిస్ ద్వారా ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అయితే నేను కొంచెం రాడికల్ థాట్స్ కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ అలో మీ. ఇవాళ మన దేశంలో కానీ మనము ఈ వారం 10 రోజులకెళ్ళి బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం ఆమె అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చిన టైం నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 2-3 రోజుల నుంచి కొంత అలజడి వాతావరణం మన హిందూ సంఘాల నుంచో ఏటో వస్తుంది. కానీ ఆ జరిగిన రోజు నుంచి వారం రోజుల పాటు ఆల్మోస్ట్ మనమంతా సైలెన్స్ మోడ్లోనే ఉన్నాం. ఇప్పుడు ఇదొకటే కాదు నేను చెప్పేది. నేను చాలా విషయాలు, నేను జర్నలిస్ట్గా 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను ఏ సందర్భంలో అయినా సరే, ఈవెన్ శశిధర్ గారికి లేదా గిరిధర్ గారికి, మోహన్ గారికి, వీళ్ళందరికీ నేను చాలా డిస్కషన్స్, డిబేట్స్ నేను పాల్గొనేవాడిని. వాళ్ళతో చాలా విషయాలు నేను బయటకు తీసుకురావడానికి నేను నా ప్రశ్నల ద్వారా తీసుకునేవాడిని. ప్రతి సందర్భంలోనూ లెఫ్ట్కి రైట్కి లేదా ఆ ఎకో సిస్టమ్కి మనకు ఉన్న డిఫరెన్స్ గమనిస్తే సింపుల్ థింగ్స్ ఉంటాయి. అదే ఈరోజు కూడా కనబడుతుంది. అందుకే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మనము ఏదైనా మాట్లాడాలి అని అంటే మనం దాని మీద పూర్తి అవగాహన రాకుండా మనం అసలు మాట్లాడం. పూర్తి అవగాహన రావాలి. హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది అని అన్నారు అనుకోండి. హిండెన్బర్గ్ రిపోర్ట్ అనగానే మన వ్యక్తులు, మన సిస్టంలోని ఎక్స్పర్ట్స్ ఎవరైనా కానీ, అది నేను రిపోర్ట్ చదవలేదు సాయి గారు, ఒక రోజు తర్వాత నేను మాట్లాడతాను అని అంటారు. ఇంతకుముందు ఇట్లాంటివి చాలా, ఒకటి కాదు, ఇప్పుడు కాదు, ఈ మధ్య కాలంలో ఇంకా వేరు. అదే అటువైపు అయితే హిండెన్బర్గ్, మోదీ, అదానీ 3 కీవర్డ్స్ చాలు, వచ్చి కూర్చుంటారు ఎక్స్పర్ట్స్, వాళ్ళు మాట్లాడేస్తారు. 3 కీవర్డ్స్. సో వాళ్లకు చదవడం అక్కర్లేదు, వాళ్ళు ఏమీ చదవరు, ఏమీ అక్కర్లేదు. కానీ వాళ్ళు నేరేటివ్స్ వాళ్ళు ఫస్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ నేరేటివ్స్కి రియాక్ట్ అవుతూ మనమంతా కొట్టుకుంటూ ఉంటాం ప్రతిరోజు, ఇదే పని. సో మనకేమైతే అన్ని రియాక్షన్, ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉండాలి. వాడు ఇట్లంటాడు, వాడు ఇట్లంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఎక్కడో ఆయన కూర్చొని పార్లమెంట్లో శివుడి ఫోటో చూపించేసి త్రిశూలం ఎందుకు ఉంది అనగానే, కాదు త్రిశూలం అందుకుంది, త్రిశూలం ఇది అది, మన దాంట్లో కొంత క్వశ్చన్. ఏంటి ఇదంతా అసలు? యాక్చువల్లీ లాస్ట్ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ఏ నెరేటివ్కి రియాక్ట్ కాలేదు, కానీ సిస్టమ్ మొత్తం ఆ రియాక్షన్స్లోనే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయనేమో ఎప్పుడు ఏదో కొత్త పాయింట్ తీస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలకు నేను ఎందుకు అంటున్నానంటే, 5 రోజుల్లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది, దీనికి కారణాలేంటి, ఈ అన్వేషణ ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందంటే, ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి పైన పెద్ద ఎక్స్పర్ట్ వరకు, మన సిస్టంలోని మేధావి వరకు ప్రతి ఒక్కళ్ళు దాని చుట్టూ ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు ఇది ఆలోచన నాకు అర్థం కావట్లే. వాళ్ళకి ఏ ఆలోచన లేదండి. నేను ఇప్పుడు బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు, మేము గత ఏడాది వెళ్ళినప్పుడు, ఇందాక మోహన్ గారు మాట్లాడుతున్నారు కదా, నిజానికి అక్కడున్న పరిస్థితుల గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. సిల్హెట్లో, మేము సిల్హెట్ అనే ఒక ప్రాంతంలో ఉన్నాము. అక్కడ ఒక చిన్న పల్లెటూరు లాంటిది, అది ఒక చిన్న హ్యామ్లెట్, మన సిల్హెట్కి ఆనుకుని ఉన్న ఒక వాడ అనుకోరాదండి, ఒక చిన్న వాడ, చాలా దూరంగా ఉన్నది. అక్కడ ఒక బడే లోక్నాథ్ మహారాజ్ అని అక్కడ స్వామీజీ, బాబా లోక్నాథ్ మహారాజ్ అని, ఆ గురూజీకి సంబంధించినటువంటి శిష్యులు వాళ్ళు ఎవరో ఉంటారు. అక్కడ గుడి ఉంది, వెళ్దాము అని అంటే అక్కడ గుళ్ళు వెతుక్కున్నాం మేము. నిజానికి మాట్లాడితే గిరిధర్ గారికి ముందే కొన్ని అన్నీ కనుక్కున్నారు కాబట్టి ఆయన ముందే ఇక్కడ ప్లేసెస్లో గుడి ఉన్నాయని చెప్పడము, అక్కడున్న హిందువులతో మాట్లాడి ఇక్కడ గుళ్ళు ఎన్నున్నాయి, ఎక్కడున్నాయి, ఏ చిన్న గుడి అయినా సరే మేము వెళ్తాము ఇట్లా చెప్పి వెళ్ళిన సందర్భాలు. సరే అక్కడ ఒక గుడి ఉంది, వెళ్దాము అని అంటే పోయాం. కరెక్ట్గా సాయంత్రం 6-6:30 అవుతుంది. అది పూర్తి ఒక గిరిజన ప్రాంతం. అది అందరూ గిరిజనులు, వాళ్ళ పాపం వాళ్ళకి అంటే పూజా క్రతువులు ఇవేమీ తెలియదు. కానీ ఒక గురువు గారి బొమ్మ పెట్టుకున్నారు, అక్కడ కూర్చున్నారు. ఒక అరగంట 40 నిమిషాలు మేము అక్కడే కూర్చున్నాము. భజనలు చెప్తున్నారు కదా అంటే, వాళ్ళు బంగ్లాలోనే భజనలు చెప్తున్నారు, చాలా అద్భుతమైన భజనలు చెప్తున్నారు, పాడుతూ ఉన్నారు. ఎవరో అగరబత్తులు ఇట్లా తిప్పుతున్నారు, ఒకరు వచ్చేసి ఏదో దీపం వెలిగించారు. ఆ గురువు గారిని ధ్యానం చేసుకుంటూ వాళ్ళు భజనలు చెప్తూ ఉన్నారు. వాళ్ళకు పూజలు క్రతువులు, మన దగ్గర వేదాలు మంత్రాలు ఇవేమీ తెలియదు. వాళ్ళని చూస్తుంటే అక్కడ చిన్న పాప, ఆమెకు ప్రసాదం కోసం ఆమె వెయిట్ చేస్తుంది. ఆ ప్రసాదం చిన్న లడ్డు ముక్క ఏదో పెట్టారు, అది తిన్నాడు.
ఓ చిన్న కొబ్బరికాయ ఏదో ముక్క తిన్నారు. పాయింట్ ఏంటంటే అది మన దగ్గర కూడా ఉంటుంది, మీరు వేరే అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ వాళ్ళకు ఆ సివిలైజేషన్ని కాపాడుకునే ఒక ప్రయత్నంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు అవసరం లేదు, ఏముంది ఒక సెకండ్లో వాళ్ళు మతం మారవచ్చు. బట్ ఆ ఛాన్సే తీసుకోకుండా ఈ రోజుకి అంతమంది ముస్లిం సమాజం అంతగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ ధర్మాన్ని కాపాడుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. చూసావా, వాళ్ళకి ఏమిస్తాం మనం? వాళ్ళ పట్ల ఈ భారతదేశంలోని మన హిందూ సమాజం మొత్తానికి బాధ్యత లేదా? ఉంది కదా. ఆ బాధ్యత కొద్దే కదా ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాము. నిజానికి నాకు వాళ్ళ అక్కడ ఉండే సిల్హెట్లోనే, అదే సిల్హెట్లో ఒక అతను, ఆయన రజత్ కాంత్ గుప్తా ఆయన పేరు నాకు గుర్తుంది, ఆయనతో మాట్లాడాను కూడా మొన్న మధ్య. షేక్ హసీనా ప్రభుత్వం పోయిన తర్వాత అక్కడ ఆయన ఏంటంటే అక్కడ అవామీ లీగ్ ఏదైతే షేక్ హసీనా పార్టీ ఉందో ఆ పార్టీకి కల్చరల్ వింగ్ కన్వీనరో ఏదో ఉన్నారు ఆయన పొజిషన్లో. ఆయన్నే మాకు అక్కడ హోటళ్ళు రూము అవన్నీ చూసుకోవడము, ఆయనకు చిన్న షాప్ నడుపుతున్నాడు, ఏదో చిన్న వస్త్ర దుకాణము. సో ఆయన అక్కడ ఉన్నాడు. ఇవాళ నాకు నిజంగా అనిపిస్తుంది, ఆ 1 year ago, సంవత్సరం క్రితం అక్కడ ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు హిందువుల పరిస్థితి ఏంటి, ఇదేంటి అని మనము అనుకుంటున్న క్రమంలో సంవత్సరం క్రితం అదే హోటల్లో కూర్చున్నాము. రాత్రికి ఆయన వచ్చారు, కలుద్దామని డిన్నర్ చేసి మాట్లాడుతూ ఉన్నాము. లిటరల్లీ చెప్తున్నాను, నేను ఆ రోజు నేను వణికిపోయాను. ఎందుకు తెలుసా? ఓ గురువు గారి వల్ల. ఎందుకంటే యాక్చువల్లీ ఆయన ఆ రోజు చెప్పిందే ఈరోజు జరుగుతోంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పాలనుకొని చెప్తున్న మాట, ఇది కొంచెం రాడికల్గా మాట్లాడుతున్నాను అన్నదే. ఆ రోజు ఆయన చెప్పాడు రజత్కి, మీరు ఎట్లా ఉంటారు, ఏంటిది పరిస్థితి అని అడిగితే, షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు మేము ఉంటామండి బాగానే, షేక్ హసీనా ప్రభుత్వం పోయిందంటే మాత్రం మా పని కష్టమే, ఎందుకంటే ఖలీదా జియా మమ్మల్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళ సిస్టమ్ అంతా టార్గెట్ చేస్తారు, టెర్రరిస్టులు వచ్చేస్తారు, అదంతా అని చెప్తున్నాడు. మరి ఏం చేస్తావు నువ్వు అని అడిగారు గిరిధర్ గారు. నేను అటు పక్కన కూర్చొని ల్యాప్టాప్లో ఈ చేసినవన్నీ అప్లోడ్ చేయడాలు ఈ పనిలో ఉన్నా నేను. గిరిధర్ గారు అడుగుతున్నారు ఏంటి అని అడిగితే ఆయన అంటాడు, చెప్పచ్చు కదా సార్, ఆయన అంటున్నాడు ఏంటి లేదు ఇక మరి ఏం చేస్తామండి, పిల్లలు కొంత పెరిగి పెద్దవాళ్ళు అయితే యూరప్కో అమెరికాకో ఎక్కడికో ఒక దిక్కు పంపించేస్తాం వాళ్ళని, వాళ్ళు ఎక్కడికో ఒక దిక్కు చదువుకోవడానికి పోతే మేము కూడా వెళ్ళిపోతాము, అప్పటిదాకా ప్రాణాలు గుప్పెట పట్టుకొని కూర్చోవాలి అని అన్నాడు. అతను బంగ్లాదేశ్లోని అధికార పార్టీలో ఒక ప్రాంతపు కల్చరల్ వింగ్ హెడ్. మీరు అర్థం చేసుకోండి, అంటే అట్లాంటి వ్యక్తి పరిస్థితి ఇది. ఆయనకు గిరిధర్ గారు అన్నది ఏంటంటే, నువ్వు అలా ఎలా ఆలోచిస్తావు, మీరు ఇండియాకి వచ్చేసేయండి, భారత్కి వచ్చేసేయండి అని అంటాడు. భారత్కి రావాలంటే మాకు ఎక్కడ అవకాశం ఉందండి, మేము ఇక్కడికి వచ్చి ఒక శరణార్థిగా రావాలి, ఇక్కడికి వచ్చి నేను వెంటనే ఉద్యోగాలు చేసుకోలేము, ఉన్నాయన్నీ వదులుకొని వస్తాం ఇక్కడికి, కానీ నా దగ్గర ఆశ్రయం ఉందా, నాకు లీగల్గా బతకడానికి నాకేమైనా అవకాశం ఉందా, ఇది ఆయన ప్రశ్న. మన దగ్గరకు వస్తే అవకాశాలు లేవు ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. ఇప్పుడు సిఏఏ అది కూడా కట్ ఆఫ్ పీరియడ్ 2014 December 31 నిజానికి సిఏఏ ఎప్పటికైనా అమలు చేసే విధానం లేదు మన దగ్గర. ఎవరైనా సరే అక్కడ నుంచి వచ్చే హిందూ ఇక్కడ స్థిరపడడానికి అవకాశం లేదు. సో మనం ఏం చేయాలి అని అంటాడు. అప్పుడు గిరిధర్ గారు అనేది ఏంటంటే, ఇది నాకు చాలా భయం వేసింది, అందుకే చెప్తున్నాను, వెంటనే మీరు ఇప్పటి నుంచే రాబోయే ఆ కష్టకాలానికి ప్రిపేర్ అవ్వండి, ఈ రోజు నుంచే మిమ్మల్ని మీరు క్షాత్రం మీరు పెంచుకోండి, మీరందరూ ఒక దగ్గరికి వచ్చి మీరు మీ ధర్మాన్ని మిమ్మల్ని కాపాడుకునే విధంగా అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉండండి అని గిరిధర్ గారు చెప్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే, ఎక్కడో నుంచి వచ్చాము, ఎక్కడో బంగ్లాదేశ్లో ఉన్నాము, ఇక్కడెక్కడో హోటల్లో కూర్చున్నాము, మరి ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్, ఇంకప్పటికి నా జర్నలిస్ట్ ఉన్నాడు లోపల. ప్రాబ్లం అదే, మన మొత్తం సొసైటీలో ప్రాబ్లం అదే, చెప్తానన్న పోతుందనే భయం బాధతో చెప్తున్నాను. సార్ మీరు అవన్నీ మాట్లాడుతున్నారు, ఆయనేమో చెప్తున్నాడు ఇక్కడ వచ్చి మనం వేరే దేశంకి వచ్చాము, నువ్వు అస్త్రశస్త్రాలు తీసుకోమని చెప్తున్నారు, ఇది ఏంటి సార్ ఇది అని అంటున్నాను నేను. అంటుంటే లేదబ్బా ఇది చెప్పకపోతే ఇంకేం చేస్తావు, నువ్వేం చేయలేవు కదా, ఆయనకి ఏం చేయగలుగుతావు, ఆయన చెప్తున్నా ఆయన పిల్లల్ని కాపాడగలుగుతావా అని గిరిధర్ గారు అంటారు. మేమిద్దరం వాగ్వాదం కూడా అయింది చాలాసేపు. బట్ ఆఫ్టర్ సో మెనీ థింగ్స్, చాలా విషయాలు అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మొన్న షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అదే రజత్తో నేను ఫోన్ చేసి మాట్లాడాను. బిక్కుమని బాధపడుతూ ఏం చేయాలో తెలియని ఒక అశక్తతలో ఉన్నాడు. 2 రోజుల తర్వాత ఆయన ఫోన్ ఎత్తట్లేదు, నాకు ఏమైందో తెలియదు. అంటే మనం అనుకుంటాం కానీ ఇక్కడ కూర్చొని మనం ఎన్నో మాట్లాడుకుంటున్నాము, ఇవన్నీ చెప్తున్నాం కానీ రేపు పొద్దున మన పైకి వస్తే మనం రెడీగా ఉన్నామా?
ఆర్ వి రెడీ? నో, వీఆర్ నాట్ రెడీ. సో ఇంకా మనము ఏవో అనాలిసిస్లు, డీప్ స్టేట్లు ఇవన్నీ కరెక్టే, నేను కాదనను. నాకు కూడా ఇవన్నీ మేము మాట్లాడుతూనే ఉంటాం రెగ్యులర్గా. గ్లోబల్ రౌండప్లోనూ ఇంకోటో డీప్ స్టేట్ పనిచేస్తుందని, పాకిస్తాన్ ఇంటర్వెన్షన్ అని, చైనా పనిచేస్తుందని, ఇంకోటని మాట్లాడుతున్నాం. ఇవన్నీ అక్కర్లేదండి. సామాన్యమైన ఒక హిందువుకు నేను హిందువుని అన్న ఒక స్పృహ ఫస్ట్ ఉండాలి. ఆ హిందువుగా బతికే ధైర్యాన్ని వాడు కలిగి ఉండాలి. ఏది ఏమైనా పర్వాలేదు, నా హిందుత్వాన్ని కాపాడుకోవాలన్న తెగువ వాడికి ఉండాలి. ఇది ఫస్ట్ ఇవ్వగలుగుతుంటే చాలా అన్నీ అయిపోతాయి. ఇది బంగ్లాదేశ్లో కనిపించట్లేదు, అట్లీస్ట్ భారతదేశంలో ఉండాలి. యాజ్ ఎ సిస్టమ్, యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ పార్టీ, యాజ్ ఎ హిందూ సంఘాలు అయితేనేమి, నేషనలిస్ట్ అయితేనేమి, మనందరి బాధ్యత ఉంది దీంట్లో. అక్కడ ఒక సివిలైజేషన్ మొత్తం ఎండ్ అయిపోతుంది ఒక దేశంలో. పాకిస్తాన్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ కూడా ఈ రేపొద్దున అక్కడ కూడా పోతుంది. మనం మాట్లాడుకుంటున్నాం, నెంబర్లు వేసుకుంటున్నాం, గ్రాఫిక్స్ పెడుతున్నాం. 22% నుంచి 9%కి వచ్చింది బంగ్లాదేశ్లో హిందూ జనాభా. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా కనబడుతుంది. ఒక్కడన్నా ఈరోజు మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ దువ్వాడ ఏదో టీవీ ఛానళ్లలో జరుగుతున్న చర్చంతా చూస్తున్నాం కదా, వారం రోజుల నుంచి కడుపు రగిలిపోతుంది. లిటరల్లీ నేను వీడియో చేయలేదు, ఎందుకంటే నాకు ఎలా మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను కొంచెం బర్స్ట్ అవుతున్నాను. సారీ ఫర్ అయ్యో పర్లేదన్నా.